సో పులివెందుల ఉప ఎన్నిక ద్వారా ఏం సాధిస్తుంది అధికార పార్టీ? కొత్తగా వచ్చే కిరీటం ఏంటి? ఏం లేదు కదా, ఎందుకు ఇంత ప్రెస్టేజ్గా తీసుకుంది, ఎందుకు ఇలా చేసింది అంటే పులివెందుల్లో మేము గెలిచాం, పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసామని చెప్పుకోవాలనుకుంటోంది. పులివెందుల్లో మేము గెలిచి జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ప్రజల మద్దతే లేదు అని చెప్పాలనుకుంటోంది. సో ఆ ప్రయత్నంలో భాగంగా అధికార పార్టీ చేసిన మరొక ప్లాన్, అధికార పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న దాని ప్రకారం, మనకందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం పులివెందుల ఎన్నికల ఫలితాల రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొక షాక్ తగలబోతోంది. మరొక షాక్ ఏంటి అంటే పులివెందులలో కౌంటింగ్ ముగిసిన తరువాత ఓట్లను ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉండబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 3వ స్థానంలో ఉండేలా ప్లాన్ చేశారు. ఎందుకంటే 80% పబ్లిక్ అక్కడ ఓటు హక్కు వినియోగించుకోలేదు, చాలా క్లియర్గా కనపడుతోంది. ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా కనపడ్డ వ్యక్తులు నియోజకవర్గానికి సంబంధించిన బయట వ్యక్తులు, బయట నియోజకవర్గాల నుంచి వచ్చి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా ఆన్ రికార్డ్ కనపడుతోంది. ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ ఉన్నాయి. సో వైసీపీ నాయకుల్ని పోలింగ్ బూతుల్లోకి రాకుండా, ఏజెంట్లు లేకుండా జరిగిన ఎన్నిక ఇది. ఈ ఎన్నిక సందర్భంగా రిగ్గింగ్ జరిగింది అనేది నిర్వివాదాంశం. ఈ రిగ్గింగ్ జరిగిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని ఓట్లు వేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఓట్లు వేసుకోవాలి, వైసీపీకి పడే ఓట్ల సంగతి ఏంటి కూడా ముందుగానే ప్లాన్ చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కూడా రిగ్గింగ్లో భాగంగా ఓట్లు వేయించినట్లుగా మనకు సమాచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు అనే వార్త పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల రోజు మనం వినే అవకాశం కనపడుతోంది నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం.